ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు. బీసీ కులగన్న పేరుతో వాళ్ళ రాజకీయ ముసుగులో ఓట్ల కోసము నెక్స్ట్ జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ నుంచి వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అయ్యా రాహుల్ గాంధీ గారు, దయచేసి మీకు దండం పెడుతున్నాం. మా గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థుల గురించి పడుతున్న కష్టాలు మీకు పోయినసారి గత ప్రభుత్వం మీద దించేస్తే, ఇక్కడ గద్దె దించితే మనకు ఉద్యోగాలు వస్తే మీకు నేను అండగా ఉంటానని చెప్పిన మీరు ఆ రోజు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చేసి అక్కడి నుంచి మా ఉద్యోగస్తుల తరఫున మీరు వచ్చి మాకు వాగ్దానం ఇచ్చిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినారు ఒక కాన్సెప్ట్ సోరీ లేకుండా ఈ రోజు మీరు దొంగతనంగా బేగంపేట నుంచి ఎంతో మంది పోలీసు బందోబస్తులు పెట్టుకుంటూ ఈ రోజు మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామని అశోక్ నగర్, గాంధీ నగర్ లో వందల మందిని పోలీసులు పెట్టుకుని మీరు ఈ రోజు మీటింగ్ పోతున్నారో మాకు తెలిసింది. ఈ రోజు మా నిరుద్యోగుల గుర్తు మీకు రావట్లేదా? సెంట్రల్ లెవెల్ గుర్తు రావట్లేదా? అశోక్ నగర్ గుర్తుకు రావట్లేదా? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి గారిని అంతా నమ్మించి మాతో బస్ యాత్రలు చేపించి మమ్మల్ని వెనక తిప్పేసుకుని ఉన్నారు? ఈ రోజు బస్ యాత్రలు చేసిన వాళ్ళు సొంతంగా ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు చేసుకుంటూ ఈ రోజు నానా సంకల్పానికి ఆగమాగమై బతుకున్నారు. మేము ఆ రోజు ఒక 2 నెలలు గ్రూప్ 1 ఎగ్జామ్ మీద 29 జీవో ఇష్యూ పైన జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఒక 1 నెల రోజులు మేము పోస్ట్ పోన్ చేయమని చెప్తే మా మాట కూడా తీసి ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు కొమ్ము కాసినటువంటి కొంతమంది ఎందుకు ఇంత వాంటెడ్ చేసుకుని మా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు? దయచేసి రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ రండి. ఈ రోజు మీరు వచ్చినా సరే, లేదంటే మాత్రం మీ జీవితం ఈ రోజు నుంచి తెలంగాణ నిరుద్యోగుల నుంచి పెట్టుకుంటే మాత్రం జీవితంలో మీరు ప్రధానమంత్రి కాదు కదా, కనీసం మీరు ఎంపీగా కూడా నెక్స్ట్ టైం గెలవరు. ఏ రాష్ట్రం పోయినా కానీ మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాము, జిడ్డులాగా వెంటాడుతూనే ఉంటాము. తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమైతే భావం అనుకుంటే మాత్రము మీరు ఏదో ఈ రోజుల్లో ఉంది, నేను ఏది పడతాను, నేను మీడియాని మేనేజ్ చేస్తా, నేను ఏది చెప్తా అయితే నేను రాజ్యాంగ బుక్ చేతిలో పట్టుకుని నేను ఇష్టం చేస్తా, నేను చెప్పింది నడుస్తుంది, నాకు ఇక్కడ కాదు ఇంకెక్కడైనా నేను నడిపిస్తా అంటే ఏది కూడా ఏ స్టూడెంట్స్ అయినా ఆల్ ఓవర్ ఇండియా అయినా సరే, ఏ తెలంగాణ నిరుద్యోగులైనా కానీ ఎవ్వరు కూడా బాబు అధిక తెలివి కాదు కదా, తెలివి తక్కువలు ఎవరు లేరు. 100% కంపల్సరిగా రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడికి అశోక్ నగర్ రండి, మా నిరుద్యోగుల సమస్యలు వినండి, మీరు మాతో చర్చించండి గ్రూప్ 1 మీద. అని గ్రూప్ 1 లో ఉన్నటువంటి జీవో 29 ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అసలు మాకు రిజర్వేషన్ తీసేసి, మీరు రాజ్యాంగం బుక్కును చేతిలో పట్టుకుని ఉన్నోళ్ళు రిజర్వేషన్ తీసేసి మాకు గ్రూప్ 1 ఉద్యోగులు ఎక్కిస్తారు. దీని మీద సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల తరఫున. తప్పకుండా మీరు ఈరోజు సాయంత్రం అశోక్ నగర్ రావాలని మేము కోరుకుంటాం.